వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. రెస్టారెంట్లో కస్టమర్ తిన్న చికెన్ బిర్యానీలో బల్లి దర్శనం ఇచ్చింది. బిర్యానీలో కనిపించిన బల్లి ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కేంద్రం సాగర్ రోడ్లో ఉన్న మైఫిల్ ఫ్యామిలీ రెస్టారెంట్లో ఇబ్రహీంపట్నం మండలం షేరిగూడ గ్రామానికి చెందిన గుజ కృష్ణారెడ్డి గురువారం మధ్యాహ్నం బిర్యానీ తినడానికి వెళ్లారు. కాగా ఆయన చికెన్ బిర్యానీ ఆర్డర్ చేయగా బిర్యానీ వచ్చిన తర్వాత బిర్యానీని తినడం మొదలుపెట్టారు. బిర్యానీలో బల్లి కనిపించడంతో ఒక్కసారిగా బాధితుడు షాక్కు గురయ్యారు. తర్వాత తేరుకొని మైఫిల్ ఫ్యామిలీ రెస్టారెంట్ యజమాని నిలదీగా ఆయన మంచిగా ఫ్రై అయింది తిను అని చెప్పాడంటూ బాధితుడు ఆరోపించారు. కంగుతిన్న బాధితుడు పోలీసులకు 100 డయల్ చేయగా వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బిర్యానీ తిన్న బాధితుడిని టెస్టుల కోసం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా రెస్టారెంట్ మేనేజర్ను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు తరలించారు. బిర్యానీ సెంటర్ పోయినాను. ఇక్కడ తిన్నాను. సగం తిన్న తర్వాత బిర్యానీ ప్లేట్లో బిర్యానీ రైస్లో బల్లి వచ్చింది, బాగా ఉడికిపోయిన బల్లి. దాని నుంచి నేను అక్కడి నుంచి లేచి వామిటింగ్ చేసుకున్నాను. తర్వాత కంప్లైంట్ చేశాను. ఇక్కడ కంప్లైంట్ చేశారు? నేను ఫస్ట్ ప్రెస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాను. ఆ తర్వాత అనుకోకుండా పోలీసులు కూడా వచ్చేసారు. పోలీసుల వైపు నేను పోలే, కంప్లైంట్ చేయలే. ఇంకా అప్పుడు పోలీసులు కూడా వచ్చేసింది. ఫస్ట్ మాత్రం నేను ప్రెస్ వాళ్ళకే ఇంటిమేషన్ ఇచ్చినాను. అది జరిగింది. ఆ తర్వాత నేను హాస్పిటల్ పోయి టెస్ట్ చేయించుకున్నా, ట్యాబ్లెట్ రాసిన తర్వాత నేను మోషన్స్ అవి అలాంటివి ఏమన్నా అయితే వచ్చి అడ్మిట్ కామన్నాడు. ఏ హాస్పిటల్కి వెళ్ళారు? లిమ్స్ హాస్పిటల్ పోయినా అడ్మిట్. బల్లి వచ్చిన విషయము ఆ హోటల్ యాజమాన్యాన్ని మీరు కఠినంగా వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలి. వాళ్ళ దగ్గరికి పోయి చెప్పిరా బల్లి వచ్చిందని? చెప్పినాను. ఏమన్నాడు? చెప్తే ఆయన ఏమన్నాడంటే మొత్తం ఉడికిపోయింది, ఏమవుతుంది, ఏమి కాదు అన్నాడు. ఏమి కాదంటే నాకు కోపం వచ్చేసి నేను అప్పుడు వీళ్ళకి కంప్లైంట్ చేశాను. మాట అన్న తర్వాత మీ ప్రెస్ వాళ్ళకి చెప్పాను. నేను లేదు, అంతకుముందు నేను చెప్పలే. ఇంకా నేను ఒకటే అన్నా, వచ్చి కాళ్ళు మొక్క అది మొక్క అంటే నేను ఒకటే చెప్పిన, నాకేమన్నా అయితే నువ్వు బాధ్యత రాసి నేను గమ్మున వెళ్ళిపోతాను, నేను కంప్లైంట్ చేయను అని కూడా చెప్పాను. నేను మీకే వచ్చిందా బల్లి? ఇంకెవరని కొంచెం ప్లేట్లో? నా ప్లేట్లోనే వచ్చింది. కంప్లైంట్ ఏమైనా ఇస్తారా? ఎక్కడ కంప్లైంట్ ఇస్తారా? ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోతున్నారు, రమ్మన్నారు. అది పోయిన తర్వాత కంప్లైంట్ ఏమైనా తీసుకుంటే రాజు. సరే. నా పేరు కృష్ణారెడ్డి, షేరిగూడ. నేను ఇబ్రహీంపట్నం మండల ఆఫీస్లో చేరుపై నుండి ఇబ్రహీంపట్నం వచ్చిన. కొంచెం లేట్ అయిందని అన్నం తిన్నామని మైఫిల్ బిర్యానీ సెంటర్ పోయినాను. అక్కడ తిన్నాను. సగం తిన్న తర్వాత బిర్యానీ ప్లేట్లో బిర్యానీ రైస్లో బల్లి వచ్చింది, బాగా ఉడికిపోయిన బల్లి. దాని నుంచి నేను అక్కడి నుంచి లేచి వామిటింగ్ చేసుకున్నాను. తర్వాత కంప్లైంట్ చేశాను. ఇక్కడ కంప్లైంట్ చేశారు? నేను ఫస్ట్ ప్రెస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాను. ఆ తర్వాత అనుకోకుండా పోలీసులు కూడా వచ్చేసారు. పోలీసుల దగ్గర నేను పోలే, కంప్లైంట్ చేయలే. ఇంకా అప్పుడు పోలీసులు కూడా వచ్చేసింది. ఫస్ట్ మాత్రం నేను ప్రెస్ వాళ్ళకే ఇంటిమేషన్ ఇచ్చినాను. అది జరిగింది. ఆ తర్వాత నేను హాస్పిటల్ పోయి టెస్ట్ చేయించుకున్నా, ట్యాబ్లెట్ రాసిన తర్వాత నేను మోషన్స్ అవి అలాంటివి ఏమన్నా అయితే వచ్చి అడ్మిట్ కామన్నాడు. ఏ హాస్పిటల్కి వెళ్ళారు? లిమ్స్ హాస్పిటల్ పోయినా అడ్మిట్ అయ్యారు. బల్లి వచ్చిన విషయము ఆ హోటల్ యాజమాన్యాన్ని మీరు కఠినంగా వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలి. వాళ్ళ దగ్గరికి పోయి చెప్పిరా బల్లి వచ్చిందని? చెప్పినాను. ఏమన్నాడు? చెప్తే ఆయన ఏమన్నాడంటే మొత్తం ఉడికిపోయింది, ఏమవుతుంది, ఏమి కాదు అన్నాడు. ఏమి కాదంటే నాకు కోపం వచ్చేసి నేను అప్పుడు వీళ్ళకి కంప్లైంట్ చేశాను. మాట అన్న తర్వాత మీ ప్రెస్ వాళ్ళకి చెప్పాను. నేను లేదు, అంతకుముందు నేను చెప్పలే. ఇంకా నేను ఒకటే అన్నా, వచ్చి కాళ్ళు మొక్క అది మొక్క అంటే నేను ఒకటే చెప్పిన, నాకేమన్నా అయితే నువ్వు బాధ్యత రాసి నేను గమ్మున వెళ్ళిపోతాను, నేను కంప్లైంట్ చేయను అని కూడా చెప్పాను. నేను మీకే వచ్చిందా బల్లి? ఇంకెవరని కొంచెం ప్లేట్లో? నా ప్లేట్లోనే వచ్చింది.